హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ రోజు ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకైతే వచ్చింది. రేవంత్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యత గల స్థానంలో ఉన్న సీఎం కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలిటికల్ గా కామెంట్స్ తాము భయపడమని స్పష్టం చేసింది. మా డ్యూటీ మేము చేస్తామని తెలిపింది. ఈరోజు ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరిగింది. తదుపరి విచారణ సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ రావడంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించారు, అంటే ఆరోపించారు. ఇదే విషయాన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఏదైతే మనీష్ సిసోడియాకు 16 నెలల తర్వాత బెయిల్ వచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. కవితకు త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారని రేవంత్ అయితే అన్నారు. ఈ విషయాన్ని కోర్టు అయితే సీరియస్ గా తీసుకొని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే